ఇదేంది గిరీష్ భాయ్ డీడీ న్యూస్ పెట్టినావు, ప్రసార్ భారతి అంటున్నావు, మళ్ళీ ఆచార్య చాణక్యుడిని పెట్టినావు, వేవ్స్ అంటున్నావు. ఏం వేవ్ తీస్తున్నావు అంటే నేను వేవ్స్ అని చెప్పి మాట్లాడతలేను, సునామీ గురించి మాట్లాడుతున్నా. భారతదేశంలో రాబోయే సునామీ గురించి మాట్లాడుతున్నా. ఈ సునామీకి పక్కకున్న ఆచార్య చాణక్యుడికి ఏమి పొంతన ఉన్నది గిరీష్ అని అంటే, ఆచార్య చాణక్యుడు ఆనాడు ఒక మాట అన్నాడు. ఏందనంటే మీరు ఇన్నరొచ్చు, ఆయన స్పైలను పెట్టుకుంటా విషకన్యలను కూడా ప్రోత్సహిస్తుండే రాజ్యంలో. విషకన్యలని విషకన్య అని అంటే సాక్షాత్తు ఆమె శరీరం మొత్తం విషం నింపాల్సిన అవసరం లేదు. విషకన్య అనే ఒక టాపిక్ వచ్చినప్పుడు నాకు ఒకటేమో గుర్తొస్తుంది ఏంటంటే, ఆచార్య చాణక్యుడు తన కంప్లీట్ ఆచరణలో ఒక డిపార్ట్మెంట్కి బాగా పెద్దపీట వేసిండు అని అంటే ఆ డిపార్ట్మెంటు నటన. అంటే ఈనాటి మన బాలీవుడ్, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ దీని మీద బాగా అప్పుడు కన్నేసి పెడుతుండే. ఎందుకనంటే యువకుల కాడి నుంచి వృద్ధుల దాకా, విద్యార్థుల నుంచి పామరుల దాకా, నువ్వు అడుగు నేను చెప్తా అననేటోళ్ళ దాకా, అడిగినోడు అడగనోడు ఈ ఇండస్ట్రీతో కనెక్ట్ అయ్యి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనెక్ట్ అయ్యి ఉన్నాడు. ఏదో రకంగా నాకు పాటలు ఇష్టం, ఇంకొకళ్ళకి ఆటలు ఇష్టం, ఇంకొకళ్ళకు వేటలు ఇష్టం, ఇంకొకడికి ఒక రకం ఇష్టం, ఒక్కోడికి ఈ టైప్ ఆఫ్ సినిమాలు ఇష్టం, ఇంకొకడికి ఆ టైప్ ఆఫ్ సినిమాలు ఇష్టం, ఎక్సెట్రా ఎక్సెట్రా. నియంత్రణ లేదు ఇవాళ మన సినిమా ఇండస్ట్రీ మీద. కరెక్ట్గా చెప్తే ఒక స్టేజు మన దగ్గర ఎట్లుండేనంటే భారతదేశంలో అసలు ఉర్దూ అననే ఈ భాష మనకు లేకపోతే మనం పాటలు ఎట్లా రాస్తాము అననే తత్వానికి నాకు తెలిసి శ్రీధర్ అన్న కూడా ఒకసారి చేసిండు చిత్రగుప్తులో. మేము ఇది కూడా మాట్లాడినాం, బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ బాలీవుడ్ అని. ఒక దగ్గర గలీ గలీ మే సీతా రోయే అని చెప్పి పాటలు రాసిండ్రు వీళ్ళు. గలీ గలీ మే సీతా రోయే, తుమారే అమ్మా రోయే తో కుछ प्रॉब्लम नहीं था तुम्हारे को, लेकिन आप सीता के ऊपर गाना लिखना शुरू करें. करेक्टा कादा? तुम्हारे अम्मा बाबा रोए तो कुछ फर्क नहीं पड़ता था आपके घरों में, लेकिन सीता के ऊपर गाना लिखने वालों को నేను కొంచెం మళ్ళీ ఇప్పుడు డీవియేట్ అవుతా, బూతులు వస్తాయి నా నోటికి. మా వాడు సీరియస్గా చూస్తుండే శ్రీధర్ అన్నిటికీ. సో మింగుతుకుంటున్నా. ఇప్పుడు సీన్ ఏందనంటే నువ్వు డీడీ న్యూస్ పెట్టినావు కదా, నువ్వు డీడీ న్యూస్లో పెట్టినప్పుడు ఈ డీడీ న్యూసే ఇవాళ ఈ ప్రసార భారతి రూపంలో వేవ్స్ అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ తయారు చేసింది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ నిజంగా చెప్పాలనంటే ఇండియన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ కిందకి వచ్చింది. ఇది వెనస్డే రోజు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ అని స్టార్ట్ చేసింది. ఈ యాప్ ఆండ్రాయిడ్ అండ్ ఐఏఎస్ ఇది ఏదైతే ఉన్నదో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి నయీ లెహర్ అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అంటే మన ఏవైతే ఎంటర్టైన్మెంట్ ఏమంటామన్నా మనం వినోదం అంతే కదా, వినోదం ఏదైతే ఉన్నదో మన ఫ్యామిలీ వినోదం ఏదైతే ఉన్నదో ఇది ఒక కొత్త అల అని చెప్పి మాట్లాడారు. అయితే ఇది ఏడికేని బీజం నాటింది అని చెప్పి మాట్లాడితే పరమ పూజనీయ సర్సంచాలక్జీ మోహన్జీ భగవత్ గారు చెప్పకనే ఒకసారి చెప్పిండ్రు, నియంత్రణ కోల్పోతున్నాం మనం ఈ సినిమా మీద. ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తుండు. आज भारत में एक खुद का एक प्लेटफॉर्म होना चाहिए जिसका अपन नियंत्रण कर सके. ఒకడు సినిమా తీస్తాడు, కాకిరి గద్ద అంటాడు, గద్దని కాక అంటాడు. వెనకటికి ఆ హైజాక్ సినిమా తీసి మొత్తం దాన్ని అదే కదనా IC 184 ఏదో సినిమా వచ్చింది మొన్న కాందార్ది, IC 184 మొత్తం నాకు తెలిసి ఫ్యాబ్రికేట్ చేసి పడుతూ. ఇంకొకటి వీడికేని అసలు ఏక్తా కపూర్ ఏ ప్లాట్ఫామ్లో తీసి ఎట్లాంటి సినిమాలు తీస్తుందో నాకు తెలియదు. కానీ ఉల్లు అని ఒక ఛానల్ పెట్టి ఉల్లు అని అందరినీ ఉల్లు చేస్తున్నారు. అఫ్కోర్స్ చూసేటోళ్ళు చూస్తారు. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఇన్ టు దాట్, బట్ ఆబ్వియస్లీ ఇట్ రిక్వైర్ సర్టన్ స్క్రూటినీ. నేనేమంటా అంటే స్క్రూటినీ చాలా అవసరం. ఈ కమ్యూనిస్టుల పెత్తనం ఏదైతే ఈ ఇండస్ట్రీ మీద ఉన్నదో దాని మీద గడ్డపార దించాలన్నదే ఇవాళ ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి నహీ లెహర్. వీళ్ళ అల ఏదైతే ఉండనో మనని ముంచెత్తనీకి ప్రయత్నం చేసినరో ఈ అలను ఒక పెద్ద అలతో అంటే సునామీతో ముంచెత్తాలన్నదే, భారతీయత చిలికి పడేలా అన్నదే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్. ఇది గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ ఇవాళ ప్రారంభోత్సవానికి పూనుకున్నది. ఫిలిం ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI అక్కడ దీన్ని ఇనాగ్రేషన్ చేసిర్రు. అండ్ ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి దీన్ని గిఫ్ట్ ఇచ్చిండ్రు. వేవ్స్ అనేది ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఓటీటీ 12 లాంగ్వేజ్లలో ఇంక్లూడింగ్ హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళ్ అండ్ అసామీ అక్రాస్ ఎక్సెట్రా ఇట్లాంటి భాషలల్లో నాట్ ఓన్లీ ఇన్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫోటైన్మెంట్, గేమింగ్, ఎడ్యుకేషన్ అండ్ షాపింగ్లో కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ పనిచేస్తుంది అని అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 65 టీవీ ఛానళ్ళు, వీడియో ఆన్ డిమాండ్, ఫ్రీ టు ప్లే గేమ్స్,
ఈవెన్ ఆన్లైన్ షాపింగ్ని కూడా కొలాబరేషన్ చేస్తున్నారు విత్ ఓఎన్డీసీ అని అంటే మీరు నమ్ముతారా? ఇవాళ ఈ వేవ్స్ అనేది ఏదైతే ఉన్నదో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFIలా చెప్పిర్రు ఏందనంటే 2024లో చెప్పిర్రు ఏందనంటే రోల్ నంబర్ 52 బై నాగార్జున అండ్ అమల అక్కినేని ఫౌజీ 2.0 స్టారింగ్ గౌర్ ఖాన్ అండ్ గునీత్ మొంగా కపూర్ ఇవి కూడా ఈ వేవ్స్లోనే లాంచ్ అవుతున్నాయి అని అంటే మనకి ఎంత గర్వకారణం చూడండి. మ్యూజిక్స్, యానిమేషన్స్ ఎక్సెట్రా మనం చిన్నప్పుడు ఉంటుండే, మేము హీమ్యాన్ చూస్తుండే, మేము చిన్నప్పుడు చూస్తుండే, అదేందన్నా డిజ్నీ టామ్ అండ్ జెర్రీ ఒకటి, ఇంకో డిజ్నీ ఉంటుండే, అంకుల్ స్క్రాచ్ అనేట్లు ఉంటుండే డొనాల్డ్ డక్లది, హీమ్యాన్ ఉంటుండే, జైంట్ రోబోట్ ఉంటుండే, ఇంకా జర కొంచెం మా పిల్లల కాడికి వచ్చేసరికి శక్తిమాన్ ఎక్సెట్రా ఇవన్నీ మాకు జర నాస్టాలజిక్ ఉంటాయి. ఇవన్నీ అనగానే అరే మనం చిన్నప్పుడు చూస్తుండే జైంట్ రోబోట్ ఇట్లా అనగానే టిక్ అని కొడుతుండే. అది మీకు యాద ఉందో లేదో, నాకు ఇప్పటికీ యాద ఉంది. దాన్ని చూడడానికి స్కూళ్ళు ఇక రోజు జల్దీ ఎట్లా బయటికి వెళ్ళాలి స్కూళ్ళకి అని బస్సులలో పడి రావాలని మనం ఆలోచిస్తుండే. డిజ్నీ మనం మనలో చూసినాం ఎన్నోసార్లు. ఏది ఆ పాట కూడా మస్తు ఉంటుండే, కత్తురోసే లడజాయ్ బడజాయ్ ఆక్యం సేన అని ఇట్లా మంచి పాట కూడా ఉంటుండే. ఆ పాటలు ఇప్పుడు గుర్తొస్తలేవు, మర్చిపోయినాం, ఒకసారి అది మళ్ళీ వినాలా. అట్లనే శక్తిమాన్. సో ఇట్లాంటివి మాకు అవన్నీ చిన్నప్పటి మళ్ళీ గుర్తొస్తాయి అనమాట. సో ఇవన్నీ మళ్ళీ ఇందులో రీలాంచ్ అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ప్రధానమంత్రి మాట్లాడిన మాట, మన్ కీ బాత్లో మాట్లాడిన మాట ఆల్ ఇండియా రేడియో లేకపోయిన ఉంటే వీళ్ళు ఎవడన్నా దాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తుండే నా ఫ్రెండ్స్. వీళ్ళు ఆ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో కూడా వీళ్ళు తప్పులు వెతకడంలోనే చూస్తారు తప్ప ఎంత దిగజారిపోయిన మీడియా అనేది నిన్ననే మనము ఒక అఘోరీలతో, పూజ్యులతో, పెద్దలతో, గురూజీలతో, స్వామీజీలతో షో చేసినప్పుడు మీడియా ఎట్లా వక్రీకరిస్తుంది అనేది మనం అందరం నిన్ననే మాట్లాడుకున్నాం. సో నేను డీటెయిల్గా పోదలుచుకోవాలి. ఇవాళ మోడీకి అంత ఆదరణ పెరిగింది అని అంటే ఆయన సామాన్యుడి మాధ్యమాన్ని వెన్నుకున్నాడు. ఆల్ ఇండియా రేడియో అని అనేది ప్రతి ఇంటికి, నీకు మొబైల్ ఉన్నదంటే ఖచ్చితంగా రేడియో వస్తుంది, రేడియో వచ్చిందనంటే ఖచ్చితంగా వింటాడు. సో ఒక సామాన్యుడి గుండె సప్పుడు విన్నాడు, అర్థం చేసుకున్నాడు. ఆ సప్పుడికి సమాధానం మన్ కీ బాత్లా తను రేడియో ద్వారా ఇచ్చిండు. సో ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాంలు కూడా ఈ OTT ప్లాట్ఫామ్స్లలో వస్తాయి. ఇక హైలైట్ ఏందనంటే భారతదేశం అనేది ఒక కొత్త పహాడికి ఎక్కింది ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. ఎగ్జాగరేట్ చేసి ఒక స్టేట్మెంట్ చెప్పాలా, వేవ్స్ గురించి ఎందుకు సమర్థించాలా అని చెప్పి మాట్లాడితే ఇవాళ కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ ఈ కంటెంటే మన ఇంటెంట్ని చూపుతుంది. ఇవాళ పార్టీ అధికార ప్రతినిధుల కంటే టీవీ జర్నలిస్టులు కొట్లాడుకుంటున్నారు. కరెక్టా కాదా అన్న? ఇలా పార్టీల అధికార ప్రతినిధుల కంటే టీవీ జర్నలిస్టులై కొట్లాడుకుంటున్నారు. దానికి ప్రత్యక్ష సాక్షి చిత్రగుప్తన్ అంటే అనుకోరు, నో ప్రాబ్లం. ఎందుకంటే మేము ఢంకేపే చోటి పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పినాం ఆనాటికేని మేము ఓపెన్గా చెప్పినాం, ఖులేయాం చెప్పినాం. బికాస్ కట్టర్ హిందూ అని చెప్పి మేము ప్రమోట్ అయినాం, ఆధారాలతో మేము ముంగట్టుకొచ్చినాం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో ఇవాళ దేశ ప్రజలకు కూడా ఏమర్థమైందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే కొన్ని ఛానళ్ళు దానిలో అన్నీ నెగిటివ్ చూపుతాయి, కొన్ని ఛానళ్ళు అన్నీ పాజిటివ్ చూపుతాయి. సో సామాన్యుడికి చాలా ఈజీ అయిపోయింది అలా ఏది చూసి ఏది నేర్చుకోవాలా, ఏది దేశానికి బెటర్, ఈ నెగటివిటీ ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది, పాజిటివిటీ ఎంత ఉన్నది, కంప్లీట్గా అబ్సొల్యూట్ పాజిటివ్ ఏది ఉండదు ఫ్రెండ్స్. ఈ బ్రహ్మాండంలో ఎక్కడ ఉండదు. దేవుళ్ళు ఉన్న దగ్గర అసురులు ఉన్నారు, సూర్యోదయం ఉన్న దగ్గర మన ఏమంటారు వెలుతురు ఉన్న దగ్గర చీకటి ఉన్నది, వేడి ఉన్న దగ్గర చలి ఉన్నది. సో నేనేమంటున్నానంటే ఎంత వేడి కావాలన్నది నువ్వు తెలుసుకోవాలా, ఎంత చలికి నీ శరీరం తట్టుకుంటుందో తెలుసుకోవాలా, ఎంత చీకటిలో నీ బతుకుండాలో నువ్వు తెలుసుకోవాలా, ఆ చీకటిలో వచ్చిన వెలుతురు నీ జీవితంలో వెలుతురు ఎంత నింపుతుందో తెలుసుకోవాలా, దైవత్వం నీ శరీరంలో ఎంత ఉండాలో తెలుసుకోవాలా. అదే దైవత్వం ఎక్కువైపోతే కలియుగంలో అసుర తత్వం తీసుకొచ్చి రూత్లెస్ యాటిట్యూడ్ అనేది ఎట్లా ప్రొజెక్ట్ చేయాలన్నది కూడా ఇలా నేర్పుతుంది. అదే ఆ పరంధాముడు నేర్పిన మహాభారతం. కలియుగం ఆరంభమవుతున్నది అర్జున. ఈ మహాభారతం అనేది FAQs, ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫర్ ఆల్ ది ఇండివిజువల్స్ హూ సరెండర్ దర్ లైఫ్ టు మీ అని చెప్పి ఆ ద్వారకాధీశుడు మాట్లాడిన మాట ఇవాళ చిత్రగుప్తులో ఒక చిన్న చిట్ట. ఈ వేవ్స్కి మద్దతు తెలుపుదాం. ఖచ్చితంగా తెలిపేదేముంది, ఆబ్వియస్గా అది లాంచ్ అవుతుంది, లాంచ్ అయ్యింది. ఆలోచిస్తారా, అనుభవిస్తారా అని అడగా. ఎందుకనంటే ఇది ఆలోచింపజేసే విషయమే కాబట్టి, మనకందరికీ మంచి అనుభూతి ఇస్తుంది కాబట్టి. దీని మీద మీ కమెంట్ ఏముందో ఒకసారి నాకు చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.